జర్నలిజం వృత్తిలో ఉండి మరి ఇప్పుడు వారు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అసలు వీరి ముఖ్య ఉద్దేశం ఏంటో మనం కనుక్కుందాం. ప్రస్తుతం మనతో బిఆర్ లెనిన్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అంటే జర్నలిజం నుంచి పాలిటిక్స్కి రావాలనుకుంటున్నారు, అసలు ఎందుకు? ఈ రీజన్ ఏంటి? అంటే 30 years నుంచి మీరు జర్నలిజంలోనే ఉన్నారు కదా, మరి ఎందుకని ఇప్పుడు పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు? అండ్ మాకు తెలిసింది ఏంటంటే మీరు ఎంపీ బరిలో ఉండబోతున్నారు వరంగల్లో, ఎందుకు? రైట్. అంటే దాదాపు నాది వరంగల్ హనంకొండ కుమార్పల్లి ప్రాంతం బుద్ధ భవన్. మా ఫాదర్ బిఆర్ భగవాన్ దాస్, ఆయన ఒక సీనియర్ కమ్యూనిస్టు, ఇప్పుడు లేరు. ఆయన స్ఫూర్తి నాకు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తున్న ఒక పొలిటీషియన్గా ఉంటూనే ఎక్కువ ప్రజాసేవ, అంటే మొత్తం ఆయన లైఫ్ అంతా కూడా ప్రజాసేవలో గడిపిండు. ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏ ప్రజాప్రతినిధిగా ఎప్పుడు ఉండలే. ఒక్కసారి 67 ప్రాంతంలో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. ఆయనే నాకు స్ఫూర్తి. ఒక 1000 మంది, ఎంతమందికి ఆయన తన సేవలను అందించి వారి బాగోగులు చూసిండో అసలు దానిలో చాలా 1000 మంది నగరంలో ఉంటారు ఆయన సర్వీసెస్ పొందినవారు. అంతేగాక ప్రజలకు ఆయన ఎంతో సేవ చేసిండు, ఈ నగరానికి కూడా ఎంతో సర్వీసెస్ చేసిండు. వేలాది మందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇప్పించి అట్లా ఒక సర్వీస్ మోటోతోని ఆయన పోయినటువంటి పరిస్థితి. ఆయనే నాకు స్ఫూర్తి. జర్నలిజంలో నేను కూడా దాదాపు 30 సంవత్సరాలు ప్రజలతోనే ఉన్నా, ప్రజాసేవలోనే ఉన్నా. అంటే ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు తీసుకుపోయి వారి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన. అంటే నేను చేసినటువంటి వార్తల ద్వారా అనుకోండి, ఏదనుకోండి, వార్తల ద్వారా కాకపోతే స్వయంగా వాళ్ళ సమస్యలు ఎవరైనా ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే వాళ్ళని తీసుకుపోయి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేసిన. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంకా యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో ఆ యాక్సెస్ను పెంచుకోవడానికి, ఇంకా ప్రజలకు సేవను అందించడానికి నేను ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు బరిలో ఇండియా కూటమి పక్షాన, అంటే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ సిపిఐ అలయన్స్, మా ఫాదర్ మొదటి నుంచి కమ్యూనిస్ట్ కాబట్టి ఆ సిపిఐ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కలిసి నేను అభ్యర్థిగా ఉంటే అని సిపిఐ ద్వారా కాంగ్రెస్ అలయన్స్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకొని మా పార్టీని సంప్రదించడం, వాళ్ళు కూడా ఓకే అనడం, ఇది రాష్ట్ర కేంద్ర స్థాయిల దాకా ఇది పోయినటువంటి పరిస్థితి. మా ఫాదరే నాకు స్ఫూర్తి. అందుకే నేను జర్నలిజం వృత్తిని కొనసాగిస్తూనే, అంటే నేను ఇంకా జర్నలిస్ట్గానే ఉన్నా. సీట్ వస్తే పోటీ చేస్తా, ఖచ్చితంగా గెలుస్తా. సీటు రాకపోతే మన జర్నలిస్ట్గానే కొనసాగుతా. కానీ ప్రజాప్రతినిధిగా ఉంటే మరింత సేవలను అందించేటువంటి అవకాశం, ప్రజలకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. మొత్తానికైతే మీ ఇన్స్పిరేషన్ అయితే మీ ఫాదర్. అసలు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే 30 years కదా, అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు జర్నలిజంని? అసలు ఎందుకు రావాలనిపించింది ఈ జర్నలిజంలోకి? జర్నలిజం అంటే నేను బేసిక్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఫైనల్ ఇయర్లో బయటకు వచ్చేసి జర్నలిజం ఫాదర్ ఇన్స్పిరేషన్, ఒక ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక ఇన్స్పిరేషను, దాంతో జర్నలిజం వైపు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ఎంసీజే పూర్తి చేసి తర్వాత జెమినీ టీవీ, మా టీవీ, సిటీ కేబుల్, టీవీ5 ఇట్లా అన్ని ఛానల్స్లో దాదాపు 27 నుంచి 30 సంవత్సరాల వృత్తిగా కొనసాగుతున్నా. ఇట్లా ఉన్న ఇది నా ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎన్నో సమస్యల పరిష్కారానికి నా వంతుగా నేను ప్రభుత్వాన్ని, ప్రజలను కలిసి సమస్యలు పరిష్కరించే దిశగా నా వార్తలు నేను కానీ పనిచేసుకున్నాను. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలలో మీరు ఒక జర్నలిస్ట్గా ప్రజలకు ఎటువంటి సేవలు అందించారు? 30 yearsగా అంటే నేను వాళ్ళు నా దగ్గరికి ఎటువంటి గ్రీవెన్సెస్ వచ్చినా కూడా, అంటే వార్తలు చేస్తాం జర్నలిస్ట్గా, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా ఒక జర్నలిస్ట్గా వార్తలు చేసి ఆ సమస్యలను మనం టెలికాస్ట్ చేస్తాం. దాన్ని ప్రభుత్వం పరిష్కరించే ఒక దిశ ఉంటుంది. అది కాక ఏదైనా వాళ్ళు పర్సనల్గా వచ్చి సార్ మాది ఇది కావాలంటే తీసుకుపోయి ప్రజా సమస్యలను పరిష్కరించే కృషి చేసినాం, కలెక్టర్ కానీ అది కానీ. అంతేకాక ఒక జర్నలిస్ట్గా, జర్నలిస్ట్ నేతగా కూడా ఉండి
మా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేసిన, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం కల్పించినటువంటి సదుపాయాలను వసతులను వాళ్ళకు ఇవ్వడము, వాళ్ళకి ఏమైనా బాధలు, ఏమైనా యాక్సిడెంట్స్ కానీ డెత్స్ కానీ అయినా కూడా వాళ్ళకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను కల్పించడము. అంతేకాకుండా ఒకటి పెండింగ్ ఉంది, ఇళ్ల స్థలాలు నగరంలో. దానికి 30 సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాం. అది ఈసారన్నా పరిష్కారం అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎంపీ బరిలోకి ఉండబోతున్నారు కదా, మరి ఇప్పుడు ఈ పాలిటిక్స్లోకి వచ్చాక మీరు ప్రజలకు ఎటువంటి సేవలు అందించబోతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే సమస్యలు బాగా ఉన్నాయి. వరంగల్ నగరంలో ఉన్నాయి, పార్లమెంటు పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక చారిత్రక నగరం వరంగల్, దాదాపు 800-900 చరిత్ర గలటువంటి సంవత్సరాల చరిత్ర గలటువంటి నగరం. ఈ నగరము మనం అనుకున్నంత దిశగా, మీరు ఇక్కడ కదా వరంగలే కదా, పుట్టిన కాంచి ఎట్లా చూసినాం అట్లే ఉన్నది కదా వరంగల్. ఏమన్నా మారిందా? అవే రోడ్లు కదా, చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న మోరీలు, ట్రాఫిక్ జాములు, ఇంతే కదా. ఏం ఫెసిలిటీస్ లేదు కదా. ఏమన్నా జరిగినా ఉపాధి అవకాశాలు పెరిగినాయి అంతే. నేను 50 ఏళ్ళకి వెళ్ళి అదే చూస్తున్నా, నువ్వు 20-25 ఏళ్ళకి వెళ్ళి అదే చూస్తున్నావు, 50 ఏళ్ళకి వెళ్ళి నేను అదే చూస్తున్నా. మారాలి, రోడ్డు వైడనింగ్స్ కావాలి. ఇంత పెద్ద చారిత్రక నగరానికి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ఇంతవరకు. 1952 నుంచి పార్లమెంట్ సభ్యులు వస్తున్నారు, 1956 నుంచి శాసనసభ్యులు వస్తున్నారు. ఏం చేశారు? ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్ తీసుకొచ్చి ఈ చారిత్రక నగరాన్ని రూపొందించలేకపోయింది. ఒక స్మార్ట్ సిటీ, హృదయ అమృత లాంటి పథకాలు వరంగల్ నగరానికి వచ్చినాయి, అయినా కూడా దాంట్లో పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలేకపోయారు, రోడ్లు వైడనింగ్ చేయలేకపోయారు, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయలేకపోయారు, ఒక ఉపాధి అవకాశాలను కల్పించలేకపోయారు, ఏం చేయలేకపోయారు. పాలకుర్తి, వర్ధనపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ గన్పూరు, పరకాల, భూపాలపల్లి, 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి అదే. రోడ్లు లేవు, ఉంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. నేషనల్ హైవే ఒక్కటి టచ్ అవుతుంది అంతే, హైదరాబాద్ టు భూపాలపట్నం, ఇంత పెద్ద చారిత్రక నగరానికి. స్టేట్ హైవే సంవత్సరాలు నడిచింది. హైదరాబాద్ టు ఉప్పల్ మీదుగా వరంగల్కి వచ్చేటువంటి ఉప్పల్ టు నారపల్లి బ్రిడ్జు, ఆ ఫ్లైఓవరు 7-8 సంవత్సరాలు అవుతుంది. అది శ్రద్ధ ఉండాలి కదా. వరంగల్ ప్రజాప్రతినిధులకు పోయి హైదరాబాద్లో మంత్రులను వాళ్ళని వీళ్ళని కలిసి ఆ ఫ్లైఓవర్ ఎన్ని రోజులు కడతారు? ఇంకా మీరు ఎన్ని రోజులు చేస్తారు? కాంట్రాక్టర్ ఎవరు? అసలు ఎందుకు మాకు వరంగల్కు రావాలంటే, హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి వరంగల్కి రావడానికి 2 గంటలు పడితే, ఉప్పల్ నుంచి నారపల్లి గట్కేసర్ రావడానికి 2 గంటలు పడుతుంది. ఏంది ఇట్లా చాలా ఉన్నాయి. కాజీపేట ఫ్లైఓవరు మీరు చూస్తున్నారు, అది 10 సంవత్సరాలు అది కట్టబట్టి. ఎన్ని సంవత్సరాలు కడతారు ఫ్లైఓవర్? ఆ ఫ్లైఓవర్కి ఏమన్నా అయితే, డ్యామేజ్ అయితే, కాజీపేట నుంచి వరంగల్కు రావాల్సిన వాళ్ళకు రహదారి బంద్. ఏమున్నది? ఏం లేదు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్స్ వైడనింగ్, ఇంటర్నల్ రోడ్స్తో పాటుగా ఎన్నో. ఇది ఒక టెంపుల్ సిటీ వరంగల్ అనేది, ట్యాంక్ సిటీ. అన్ని చెరువులన్నీ కబ్జాలకు గురైనాయి. ప్రొఫెసర్ పాండురంగారావు గారు, వారిసి ప్రొఫెసర్, వారి ఆధ్వర్యంలో కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆ వడ్డపల్లిని, భద్రకాళిని డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్గా చేసి, లేకపోతే వినాయక నిమజ్జనాలకు అందులో వినాయకులను వేసేది. ఆయనతో ప్రొటెక్ట్ కావాలి. త్రాగునీరు లేదు, ధర్మసాగర్ తప్ప ఏమీ లేదు. SRSP నీళ్లు రావాలి, దేవాదుల ప్రాజెక్టు కావాలి. వరంగల్ నగరానికి త్రాగునీటి సమస్య చాలా ఉన్నది, అవి పరిష్కారం కావాలి. ఇవన్నీ చాలా సమస్యలు. మెయిన్గా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కోచ్ ఫ్యాక్టరీ దాదాపు 70-60 సంవత్సరాల నుంచి కోచ్ ఫ్యాక్టరీని అడుగుతున్నాం మనం. 60-70 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, ఇవ్వడం లేదు. ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ సాధన మెయిన్ లక్ష్యం, ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఇది ఒక టూరిజం హబ్ వరంగల్ అనేది. అక్కడి నుంచి మొదలు పెడితే మనకెన్ని ఉన్నాయి? వేస్తమ్మలగుడి, భద్రకాళి, ఫోర్ట్ వరంగల్, రామప్ప, లక్నవరం, బొగత, మంగపేట, మల్లూరు, మేడారం, ఇట్లా ఎన్ని లేవు మనకి. ఎన్ని ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమే. ఒక
టూరిజం హబ్గా వరంగల్ ఉమ్మడి వరంగల్ను తయారు చేయొచ్చు. ఆ ప్రయత్నాలు కూడా సీరియస్గా జరగడం లేదు. సో ఇవన్నీ 30 ఏళ్ళుగా ఈ సమస్యలన్నింటినీ చూసి వెక్స్ అయిపోయి ఖచ్చితంగా ఇవి పరిష్కారం కావాలంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా వచ్చి ఒక జర్నలిస్ట్గా వచ్చి నాకున్న యాక్సెసిబిలిటీ అంటే మామూలు పొలిటీషియన్కు నాకు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, చొరవ తీసుకునే తత్వం ఎక్కువ ఉంటుంది, పోగలను, మంత్రులను అడగగలను, జర్నలిస్టులను కూడా అందరినీ తీసుకొని పోగలను, పొలిటీషియన్లను అడగగలను, ముఖ్యమంత్రి గారిని అడగగలను, అక్కడ పార్లమెంట్లో అడగగలను. ఈ యాక్సెసిబిలిటీ నాకు ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఇండియా కూటమి ద్వారా అయితే సిపిఐ ఇండియా కూటమి ద్వారా పోటీ చేసి గెలిస్తే ఆ అవకాశం వస్తే ఖచ్చితంగా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను శాసనసభ్యులందరినీ వారిని అందరినీ కూడా కలుపుకొని మంచి అభివృద్ధి చేయాలనేదే నా లక్ష్యం. ఇంతవరకు కాని అభివృద్ధిని నా టర్మ్ కనుక ఇస్తే 5 ఏళ్లలో పూర్తి చేసి వరంగల్ పార్లమెంట్ పరిధిలో వరంగల్ నగరానికి వరంగల్కు ఒక సేవ చేయాలనేది నా లక్ష్యం. అంటే ఇన్ని రోజులు ఏదైతే బాధను ఏదైతే డెవలప్మెంట్ కాని సిచ్యువేషన్లను చూసి ఏదైతే నేను చాలా బాధపడ్డానో ఆ బాధ నుంచి ప్రజలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. అందుకే ఈ ప్రజా సమస్యలను గుర్తించిన వీటికి ఒక పరిష్కారం ప్రజాప్రతినిధులు చేస్తారు కనుక ఒక పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలని ఈ అవకాశాన్ని కల్పించాలని కూటమి ద్వారా నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. ఓకే సార్, అంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మన జర్నలిస్ట్కి ఏం చేయబోతున్నారు? అంటే వాళ్ళకి మీరు గెలిచిన తర్వాత జర్నలిస్టులకి అంటే నేను 30 ఏళ్ళు అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి సీనియర్ యూనియనిస్ట్గా కూడా పనిచేస్తున్నా, జర్నలిస్టుల యూనియన్ నేతగా కూడా ఉన్నా, ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. వాళ్ళ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేసిన. ఇప్పటికి దాదాపు చాలా నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 10 నియోజకవర్గాల కేంద్రాలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్కడున్న స్థానిక నేతలు ఎమ్మెల్యేలను కలుపుకొని వాళ్ళకు 120 గజాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేసిన. దాదాపు చాలా నియోజకవర్గాలలో ఆ ప్రయత్నం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు కూడా కట్టుకుంటున్నారు. నగరంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ళ సమస్య ఉంది, అది 30 ఏళ్ళుగా కొనసాగుతున్నాయి, దాన్ని పరిష్కరించాలి. ఇప్పటికీ చాలామంది ముఖ్యమంత్రులను కలిసినాం. కొంత ల్యాండ్ అలొకేట్ అయింది, మునిపల్లిలా సుబేదారిలా ఆ ల్యాండ్ను అలొకేట్ అయింది. వాటిని ఈ ఇండ్ల స్థలాలుగా మార్చి ఇండ్లు కట్టించుకోవాల్సినటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి పేషిలో అది ఆగి ఉంది. ఇంకా ఇంకో 300-400 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళకు కూడా కొత్తగా స్థలాలను వెతికి వాళ్ళకు కూడా ఇండ్ల స్థలాలు ఇప్పించేటువంటి ఒక సీరియస్ ప్రయత్నం చేయాలి. అది నేను కనుక పార్లమెంట్ సభ్యుడిని అయినా కాకుండా జర్నలిస్ట్గానైనా ఆ పని నేను చేయాల్సిందే. అయితే ఇంకా త్వరగా చేసేటువంటి అవకాశం నాకు దొరుకుతుంది, ఎందుకంటే ఆ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మిగతా పొలిటీషియన్లు ఎంపీలు అయితే జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకపోవచ్చు, కానీ నేను పట్టించుకుంటాను, ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ను, అక్కడ నుండే పట్టించుకుంటా. ఆ పని నేను చేసేటువంటి అవకాశం నాకు ఉంటుంది. జర్నలిస్టులకు ఏది కరోనా టైంలో ఎవరు కరోనా వ్యాధికి గురైన వాళ్లకు మీడియా అకాడమీ ద్వారా అల్లనారాయణ గారు మా కన్వీనర్, వారి ద్వారా ప్రెస్ అకాడమీ చైర్మన్, వారి ద్వారా సహాయం అందించడం. ఎవరు డెత్స్ అయినా కూడా వాళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం, పెన్షన్ అందించడం. ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా కూడా వాళ్ళకు 50,000 అది అందించడం. ఇట్లా అక్రిడిటేషన్ కార్డ్స్ 500 ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాన్ని 2,000 పైగా ఇప్పించినాం. ఇట్లా ఇవన్నీ యూనియనిస్ట్గా నేను నా వంతు కృషి అందరినీ కలుపుకొని, అన్ని సంఘాలను అందరి జర్నలిస్టులను కలుపుకొని నా వంతుగా నేను కృషి చేసిన. నేను పార్లమెంట్ మెంబర్ని అయితే నా మొదటి ప్రయారిటీ జర్నలిస్టులకే ఉంటుంది. తర్వాతనే అన్ని సమస్యలతో పాటు నా ప్రయారిటీలో ప్రథమ అది జర్నలిస్టులకు ఖచ్చితంగా ఉంటుంది. మీ నాన్నగారు స్ఫూర్తి అని అంటున్నారు కదా, ఇప్పటి వరకు వరంగల్లో మీ నాన్నగారు ఏం చేశారంటే ప్రజలకు ఎటువంటి సేవ చేశారు? అంటే ఏమైనా సేవలు చేశారా, ఏమైనా చేశారా? అసలు ఫాదర్ దాదాపు ఆయన 73వ ఏట చనిపోయాడు 2003 సంవత్సరంలో. దాదాపు 53-55 ఏండ్లు ఆయన ప్రజాసేవలో ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలోనే కంప్లీట్. కుమార్పల్లి బుద్ధభవన్ ప్రాంతం, ఆ ప్రాంతంలో బుద్ధభవనం నిర్మించాడు 56లో. నిర్మించి అక్కడ ఉన్నటువంటి దళిత విద్యార్థులకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులందరూ కూడా ఆ బుద్ధభవన్లో చదువుకునేలా నిర్మించాడు స్వయంగా. అంటే ప్రభుత్వం కాదు, స్వయంగా ఓ జన్మభూమి కార్యక్రమంలో
అంతే. ఆయన స్వయంగా నిధులను సమీకరించి కూలి చేసి, మా అమ్మ కూడా తట్ట మోసింది, ఇటుకలు మోసింది. ఇట్లా అంటే బుద్ధ భవన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం భవన నిర్మాణానికి కృషి చేసింది. అంతటి స్ఫూర్తి అందులో దళితులకు, అందరు నిమ్న వర్గాల విద్యార్థులు చదువుకొని ఈరోజు ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు. అంటే 56లో బుద్ధ భవన్ నిర్మించి మొదటి ఆయన ఒక సేవా కార్యక్రమం కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి, ఆ తర్వాత పార్టీలో వరంగల్ నగరంలో ఉన్న ఏ ట్రేడ్ యూనియన్ అయినా మా ఫాదర్ ప్రారంభించింది. ఆటో రిక్షా ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘం, హమాలి కార్మిక సంఘం, రిక్షా కార్మిక సంఘం, సినిమా కార్మిక సంఘం, రైతు సంఘాలు అందరినీ కలుపుకొని చేసిండు. తర్వాత బీడీ కార్మిక సంఘం, లెదర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం, ఇట్లా ఎన్ని కార్మిక సంఘాలు, చాలా కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి ట్రేడ్ యూనియన్లు, మొట్టమొదట టైలరింగ్, సినిమా, ఇట్లా అన్ని కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి కార్మికులను సంఘటితపరిచి, అసంఘటిత కార్మికులను సంఘటితపరిచి వాళ్లకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ను, ఇష్యూస్ను ప్రభుత్వ పరంగా పరిష్కరించేటువంటి కృషి చేశారు. మొట్టమొదటి ఆటోలను పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ అని ఆటో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి 8 ఆటోలను వరంగల్ నగరానికి తీసుకొచ్చిందే మా ఫాదర్. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దాన్ని తీసుకొచ్చారు. అంతటి సర్వీస్. అంతేకాదు 67లో మా ఫాదర్ కౌన్సిలర్గా, మా నాన్న కౌన్సిలర్గా ఉండే ఆ టైంలోనే మనం ఇప్పుడు హైగ్రీవచారి కాంపౌండ్ అంటాం, హైగ్రీవచారి గ్రౌండ్స్ అంటాం కదా, అది హైగ్రీవచారి గ్రౌండ్ కాదు, హైగ్రీవచారి ఆక్యుపైడ్ గ్రౌండ్, అంటే ఆయన ఆక్రమించుకున్న గ్రౌండ్. దాన్ని పోరాడి ప్రభుత్వ పరం చేశాడు. 22 ఎకరాలను ప్రభుత్వానికి కోర్టుల్లో కేసులు వేసి పోరాటం చేసి ప్రభుత్వానికి ఇప్పుడు దాని విలువ 300-400 కోట్లు ప్రభుత్వానికి అప్పగించినటువంటి ఖ్యాతి మా ఫాదర్ ఒక్కడే కాదు, అందరినీ కలుపుకొని జీరాములు గారు, వారు అప్పుడు సిపిఎం లీడర్, వారి ద్వారా కేసు వేయించి ఆ కేసు గెలిచే వరకు కూడా పోరాడినటువంటి అది తర్వాత 40-50 కాలనీలను ఏర్పాటు చేసాడు వరంగల్లో, బస్తీలను, లెనిన్ నగర్, హోచిమిన్ నగర్, బిఆర్ నగర్, ఎస్ఆర్ నగరు, ఇట్లా వరంగల్లో ఎన్నో కాలనీలను ఏర్పాటు, జంగభద్రయ్య నగరు, సుందరయ్య నగరు, భూపేష్ గుప్తా నగరు, ఇట్లా కమ్యూనిస్టు పార్టీ నేతల పేరు మీద ఎన్నో కాలనీలను ఏర్పాటు చేసి దాదాపు 25,000 కుటుంబాలు ఆ కాలనీలలో ఇప్పుడు బస చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అట్లా అంటే పేదలు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోచ్ ఫ్యాక్టరీ కొరకు ఉద్యమించింది. అసలు కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని నినాదాన్ని తీసుకొచ్చి దాని మీద యుద్ధం ప్రారంభించిందే, పోరాటం ప్రారంభించిందే మా ఫాదర్ నాయకత్వం, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఫాదర్ ఫైట్ చేశాడు. దానిపైన వెళ్ళి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని కూడా కలిసి దానిపైన ఆ అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఆయనకు మెమోరాండం ఇచ్చి ఇవ్వాలని చెప్పారు. కానీ ఆయన హయాంలో అది జరగలేదు. అట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ నగరం కోసము, ఉమ్మడి జిల్లా వరంగల్ ప్రజల కోసం దాహార్తిని తీర్చడానికి పోచంపాడు కాలువ ద్వారానే వరంగల్ నగర ప్రజల దాహార్తి తీరుతుందని పోచంపాడు కాలువ రావాలంటే ఇప్పుడున్న ఎస్ఆర్ఎస్పి ఆ కాలువ అప్పుడు 77లో పోరాటం చేసి దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీది. దానికి నాయకత్వం వహించిన మా ఫాదర్ కానీ అప్పుడున్న నేతలు కాళిదాసు గారు, జంగభద్రయ్య గారు, వెల్లు వెంకటరామయ్య గారు, వీళ్ళంతా అప్పుడు ఉన్నటువంటి నేతలు వాళ్ళంతా కలిసి పోరాటాలు చేసి ఇదంతా తీసుకొచ్చినటువంటి ఖ్యాతి. అది మా ఫాదరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. నాకు తెలిసి వరంగల్ నగరంలో అప్పటి తరం వాళ్ళకు ఫాదర్ చేసినటువంటి సేవలు తెలియని వాళ్ళు ఉండరు. అదే నాకు స్ఫూర్తి. అట్లా ప్రజలకు సేవ చేయాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, అసెట్స్ను కాపాడాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల యొక్క గ్రీవెన్సెస్ను పరిష్కారం కావాలంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంకా ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అందుకే నేను పార్లమెంట్ సభ్యునిగా రావాలనుకుంటా. మా ఫాదర్ చేసిన సర్వీసెస్ నేను చెప్పుకోవడం కాదు, ప్రజల్లో అడిగితే, అప్పటి తరం వాళ్ళని అడిగితే
పాలిటిక్స్ తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఏం చేసిన. నిలువెత్తు సాక్ష్యం మనకు కనపడుతున్నటువంటి హాగిరాచారి గ్రౌండ్. మరి గతంలో మీ నాన్నగారు అంటే ఆటో కార్మికులకు కానీ రిక్షా కార్మికులకు కానీ చేశారంటున్నారు కదా, మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆటో కార్మికులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు ఎంపీగా గెలిస్తే ఆటో కార్మికులకి ఎటువంటి సేవ అందిస్తారు? అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. అంటే ఫ్రీ బస్సు మహిళలకు తీయడం వల్ల ఆటో కార్మికులకు నిజంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా వాళ్లకు పెన్షన్ 12,000 సంవత్సరానికి ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ను గవర్నమెంట్ ప్రారంభించింది. నిజంగా అంటే కార్మికులను ఎప్పటికైనా ఆదుకోవాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ సేమ్. ఇప్పుడు మాత్రం నేను అంటే దాని గురించి సీరియస్గా ఆలోచించలేదు. దాని గురించి గతంలో ఉన్నటువంటి నేతలు, నిజంగానే యూనియన్ నేతలు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనకు ఉన్నటువంటి ఇక్కడ వినయ్ భాస్కర్ గారు వాళ్ళకు స్వయంగా ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఆయన స్వయంగా ఇన్సూరెన్స్ కల్పించారు. అది ఆయన ఒక ట్రేడ్ యూనియనిస్టు, కాకపోతే గెలవలేదు, ఒక ట్రేడ్ యూనియనిస్టు. అట్లా ఆటో కార్మికులతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మీకు ఇంకా ఏం చేయొచ్చు ప్రభుత్వ పరంగా? ఇప్పుడు ఫ్రీ బస్సులను ఆపలేము. మీరు ఇంకా ఉపాధి పొందడానికి మీకు ఆల్టర్నేటివ్గా మీకు ఏం చేయొచ్చని వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారానే మరింత ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వంలో ఇంకేమన్నా స్కీములు ఉన్నాయి ఎంపీగా, అవి చాలా స్కీమ్స్ ఉంటాయి కేంద్రంలో, అవి తీసుకొచ్చి ఏం చేయొచ్చు అనే దాన్ని వాళ్ళతోనే మాట్లాడి ఇంకా ఏమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ విధంగా కృషి చేస్తా ఖచ్చితంగా. ఆటో కార్మికులకనే కాదు, ప్రతి బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నారు. ఇంకా బీడీ కార్మికులకు చాలామంది క్యాన్సర్ బారిన పడతారు బీడీ కార్మికులు, వాళ్ళకు ఎటువంటి మెడికల్ కేర్ ఇవ్వచ్చు బీడీ కార్మికులకు. ఇట్లా చాలా కార్మికులు చాలామంది అంటే మొత్తం కార్మిక ట్రేడ్ యూనియన్స్ అన్నీ నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఉపాధి అవకాశాలను పొందడానికి మరింత కృషి చేస్తా. మా ఫాదర్ చేసిన ఆ యొక్క సర్వీసెస్ను ఖచ్చితంగా కొనసాగిస్తా, అందులో ఏమాత్రం తేడా లేదు. మరి మీరు సిపిఐ పార్టీ నుంచి ఇండియా కూటమి నుంచే ఎందుకు టికెట్ ఆశిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా బీజేపీ పార్టీ ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి కూడా టికెట్ ఆశించవచ్చు కదా. నేను బేసిక్గా మా ఫాదర్ కమ్యూనిస్ట్ సిపిఐ, సో నా మొదటి నుంచి నేను అందులోనే ఉన్నవాడిని. సిపిఐలో కూడా విద్యార్థి సంఘ నేతగా కూడా పనిచేసిన, ఏఎస్ఎఫ్లో అనేక వాల్ రైటింగ్స్ చేసేది పార్టీ పరంగా, అనేక బ్యానర్లు పోస్టర్లు రాసినటువంటి ఎక్స్పీరియన్స్ నాకుంది. పార్టీ పరంగా ఏ బ్యానరు ఏ వాల్ రైటింగ్ చేయాలన్నా నేనే, పోస్టర్ రాయాలన్నా నేనే, అట్లా సర్వీస్ చేసిన. ఎన్నో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయినా నాకు ఆ ఎక్స్పీరియన్స్. తర్వాత జర్నలిస్ట్గా కూడా, జర్నలిస్టు టీజేఎఫ్ ద్వారా కూడా జర్నలిస్ట్ నేతగా కూడా పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా జర్నలిస్టుల పక్షాన ఉండి పోరాడిన. అది నాకు బై బర్త్ వచ్చినటువంటి పార్టీ. అయితే కాంగ్రెస్ అడగచ్చు కదంటే, కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ రెండు, ఇండియా కూటమిలో రెండు ఉన్నాయి. నేను సిపిఐ నుంచి పోటీ చేసినా నాకు కాంగ్రెస్ పార్టీ సపోర్టుతోనే నేను పోటీ చేస్తాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండరు అక్కడ, సిపిఐగా నేనే ఉంటా, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. సో సిపిఐ కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటే కూటమిలు ఉన్నాయి. కాబట్టి నేను నా పార్టీ సిపిఐ కాబట్టి అలయన్స్లో నాకు ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా సిపిఐ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో నాకు టికెట్ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తే. ఇక నేను కొత్తగా పోయి కాంగ్రెస్ పార్టీలో టికెట్ అడిగితే అక్కడ ఆశావాహులు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. వాళ్ళను చాలా సంవత్సరాల నుంచి 10 ఏళ్ళుగా అధికారం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఒక అవకాశం వస్తే అలయన్స్లో భాగంగా ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా సిపిఐ ద్వారా అడిగి కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలు తీసుకొని పోటీ చేద్దామన్నది అది. ఖచ్చితంగా టికెట్ వస్తే పోటీ చేస్తా, ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఓకే సార్, అంటే గత ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైపోయింది. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఎంపీ బరిలోకి వస్తే మీరు నిరుద్యోగులకు ఎలా అండగా ఉంటారు? నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇప్పుడు మనకు వరంగల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్, గతంలో అజంజాయి మిల్లు ఉండేది, లేదు. ఏపీ రేయాన్స్ ఉండేది మంగపేటలో, అది లేదు.
ఇప్పుడు ఒక ఏదన్నా ఉంది అంటే పరిశ్రమ, అది సింగరేణి కాలనీస్ భూపాలపల్లిలో ఉంది. ఇక అక్కడ ఉపాధి అవకాశాలు అక్కడ జరుగుతున్నాయి, అది ఉంది. ఇంకా ఉపాధి అవకాశాలు అంటే మనకు కొత్తగా వచ్చినటువంటి టెక్స్టైల్ పార్క్ పరకాలలో ఉంది. ఆ పరకాల టెక్స్టైల్ పార్క్ గత మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు చాలా కృషి చేసి, అంటే అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కరుణ మేడం యొక్క సహాయ సహకారాలు తీసుకొని అది గన్పూర్ నుంచి మహబూబ్ నగర్ పోతున్న క్రమంలో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు పర్కాల నియోజకవర్గం అక్కడ మన సంఘం దగ్గర దాన్ని ఏర్పాటు చేసిండు. అదొక ఉపాధి హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్ పార్క్స్కి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని ఆ టెక్స్టైల్ పార్కును మన సంఘం దానికి అప్లికబుల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంకా కోచ్ ఫ్యాక్టరీ వస్తే కనుక ఇంకా మరింత ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం. ఇక నిరుద్యోగుల కంటే ఇప్పటికే గ్రూప్ 1 వేశారు, గ్రూప్ 2, గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా డిఎస్సి కూడా వేశారు. ప్రభుత్వ పరంగా అవి ఖచ్చితంగా పడుతుంటాయి నిరుద్యోగులకు. అన్ని దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఉపాధి అవకాశాలు రిక్రూట్మెంట్స్కి అన్నీ వేస్తున్నారు టీఎస్సిపిఎస్ ద్వారా. స్థానికంగా ఉపాధి అంటే ఇట్లా మనం ఇండస్ట్రీస్ తీసుకొస్తే మాత్రమే వస్తుంది. కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావాల్సింది, దానికి ప్రయత్నం చేస్తా. ఇటు టెక్స్టైల్ పార్కును ఇంకా మరింత అభివృద్ధి చేసేటువంటి పని చేస్తా. ఇంకొకటి లెదర్ ఇండస్ట్రీ రావాలి స్టేషన్ గన్పూర్కి, అది మనకు పెండింగ్ ఉంది, దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఇక్కడ మనకు సైనిక్ స్కూల్ రావాలి, నవోదయ స్కూల్ రావాలి. 2 కేంద్రమే ఇవ్వాల్సి. సైనిక్ స్కూల్ వచ్చింది, రిటర్న్ పోయింది సరిగ్గా భూములను కేటాయించక. అటు నవోదయ స్కూల్ రాలేదు. ఇట్లా చాలా పెండింగ్ ఉన్నాయి. అక్కడ ములుగులో అప్పుడు రీఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ములుగులో కూడా యూనివర్సిటీ వచ్చింది. అక్కడ కూడా మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇట్లా స్థానికంగా విద్యార్థి యువతులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఇండస్ట్రీస్ వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వాటిని తీసుకురావడానికి కృషి చేస్తా. ప్రభుత్వ పరంగా పెండింగ్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ ఏమున్నాయో అవి వేసే విధంగా ప్రభుత్వం వీళ్ళ కోరిక మేరకు వాళ్ళని కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తా. అందులో నేను ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నా, నిరుద్యోగ యువకుల యొక్క కష్టాలు నాకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఓకే సార్, చివరిగా అసలు పార్టీ నుంచి టికెట్ మీకే ఎందుకు ఇవ్వాలి? ఓకే, మీరు ఇక్కడ ఓటరే కదా, ఇక్కడ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఓటరే కదా, మీరు ఎటువంటి వాళ్ళకు ఓటేయాలనుకుంటున్నారు చెప్పండి. ఎటువంటి అంటే మాకు జాబ్స్, ఇప్పుడు నేనున్న పొజిషన్లో అంటే మాకు ఫస్ట్ జాబ్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. రైట్. ఇంకా డెవలప్మెంట్ కావాలి. రైట్. ఇంకా అంటే మన పేరెంట్స్కి కానీ అంటే ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ ఇల్లు కావాలి. ఇలా ఓకేనా, ఇంతేనా? రైట్. ఇవన్నీ కూడా నేను పరిష్కరించే పని చేస్తా. ఎందుకు అంటే జాబ్స్ కావాలన్నారు, ఇంతకుముందుకే చెప్పిన. టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉంది. వ్యాగన్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ స్థానంలో కోచ్ ఫ్యాక్టరీని తీసుకొస్తా, అది ఉపాధి అవుతుంది. ఓకేనా, అక్కడ టెక్స్టైల్ పార్క్, ఇంకా లెదర్ ఫ్యాక్టరీ, ఇంకా ఏం తీసుకురావచ్చు అంటే ఫర్దర్గా మనం పోయే కొద్దీ వచ్చే డిమాండ్స్ను బట్టి ఉపాధి అవకాశాల మెరుగు కొరకు మనం ఇండస్ట్రీస్ను తీసుకొస్తాం. ఇంకా ఏమైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇంకా ఏదైనా ప్రకటించవచ్చు. అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని వరంగల్కు తీసుకొస్తాయి. ఎందుకంటే ఒక చారిత్రక నగరం. నాకు ఆ యాక్సెసిబిలిటీ, నాకు ఆ ఫైటింగ్ నేచర్ నాకు ఉంది చిన్నప్పటి నుంచి. ఒక జర్నలిస్ట్గా వాళ్ళందరినీ కలుసుకొని మాట్లాడేటువంటి ఒక వెసులుబాటు నాకు దొరుకుతుంది. నేను పోయి ఎవరినో అడిగే పని లేదు. నా మిత్రులే అంత జర్నలిస్టులు ఉంటారు. అరే అన్నప్పా సారు సీఎం గారిని కలిసేద్దాం, అడుగుదాంపా అని చెప్పి తీసుకుపోయేటువంటి నాకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇవి చేస్తా. ఇంకా పేరెంట్స్ అన్నారు, ఇప్పటికే పెన్షన్స్ అవి ఇవి ఇస్తున్నారు ఎవరికి, వృద్ధులకు. ఇంకా వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి? ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ప్రభుత్వ పరంగా ఓల్డ్ ఏజ్ హోమ్లను కట్టించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పటికీ నాకు తెలిసి ప్రభుత్వ పరంగా లేవు ఓల్డ్ ఏజ్ హోమ్స్.
ప్రైవేట్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు కొందరు ఆర్గనైజ్డ్గా ఓల్డేజ్ హోమ్స్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఓల్డేజ్ హోమ్స్ లేవు. ఇన్ కేస్ ఆ అవకాశం ప్రభుత్వంలో ఉంటే అటువంటి కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఎందుకంటే పేరెంట్స్ని వదిలేసేటువంటి కుటుంబ సభ్యులు, కొడుకులు, కూతుర్లు ఉంటారు. వాళ్ళు పోయి ప్రైవేటు ఓల్డేజ్ హోమ్లలో డబ్బులు కట్టి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళని ప్రభుత్వ పరంగానే ఓల్డేజ్ హోమ్లు పెట్టి చేసేటువంటి అవకాశాలు రావచ్చు. ఇక మీ ఉపాధి చెప్పాను. విద్య అంటే ఎడ్యుకేషనల్ హబ్ ఇది యాక్చువల్గా. ఇంకా మరింత విద్యారంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలి. ఇప్పుడు సైనిక్ స్కూల్ వస్తుంది, తీసుకురావాల్సిందే. ఇంకా ఏం చేయొచ్చు విద్యార్థులకు సంబంధించి? ఒక ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ ఉంది ములుగు రోడ్డు ప్రాంతం. ఇంకా ఐటీఐలను పెంచడం, గవర్నమెంట్ ఐటీఐస్ ఉపాధి. ఒక పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇంకా ఏమన్నా మహిళా పాలిటెక్నిక్ సపరేట్గా ఏమైనా తీసుకురావచ్చా? అలాంటి అవకాశాలు ఉన్నాయా? అట్లా చూడవచ్చు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏమైనా తీసుకురావచ్చా? ప్లస్ ఇక్కడ ఐటీ హబ్బు మనకు మడికొండ ప్రాంతంలో, రాంపురం ప్రాంతంలో అప్పటికే గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు కొన్ని ఐటీ హబ్స్ మనకు వచ్చినాయి, కొన్ని కంపెనీస్ వచ్చినాయి. టెక్ మహేంద్ర, ఇంకా కొన్ని సియాంట్, ఇంకా కొన్ని కంపెనీస్ వచ్చినాయి. వాటితో పాటు జెన్ ప్యాక్ ఇట్లా వచ్చినాయి. ఇంకా ఏమైనా కంపెనీస్ తీసుకురావచ్చు? ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రభుత్వం ప్రకటించింది, కానీ అది ఇంప్లిమెంట్ కావడం లేదు. ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో ఇంకా ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ఎట్లా డెవలప్ చేయవచ్చు? మెయిన్గా ఎయిర్పోర్టు నా అది లక్ష్యం. ఎయిర్పోర్ట్, మామ్నూర్ ఎయిర్పోర్టు దేశం పుట్టక ముందుకు మామ్నూర్ ఎయిర్పోర్ట్ పుట్టింది. ఆ ఎయిర్పోర్టును ఖచ్చితంగా తీసుకురావాలి. అప్పుడు 700 ఎకరాలు ఉంటే ఇప్పుడు 1100 ఎకరాలు ఉంటే ఇప్పుడు 700 ఎకరాలకు వచ్చింది. దాన్ని పెంచాలి. ఎట్లా చేయొచ్చు? మామ్నూర్ ఎయిర్పోర్టును ఎట్లా తీసుకురావచ్చు అనేది, ఎయిర్పోర్ట్ తీసుకురావడం కూడా నా విజన్లో ఒక భాగం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్కు డెవలప్మెంట్, రోడ్స్ వైడనింగ్, ఇంటర్నల్స్ రోడ్స్, ఎడ్యుకేషనల్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, అందుపాటు ఎంజిఎం మనకున్నది. ఎంజిఎం ఉత్తర తెలంగాణకు అది పెద్ద హాస్పిటల్ ఒకప్పుడు. ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రజలంతా ఇటే వచ్చారు. హైదరాబాద్కు వెళ్ళిన వాళ్ళు ఇటే వచ్చారు. ఇప్పుడు అది అంతా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఉంది హాస్పిటల్, ఇప్పటికి కొత్త హాస్పిటల్ కూడా కడుతున్నది, కానీ రిక్రూట్మెంట్స్ లేవు. అందులో ఫ్యాకల్టీ లేదు. మెడికల్ అంటే మెడికల్, పారామెడికల్ 2 ఫ్యాకల్టీస్ లేవు. ప్రొఫెసర్స్ 69-70 మంది ఉండాల్సిన స్థానంలో 15-20 మంది ఉన్నారు. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఇట్లా ఆ రిక్రూట్మెంట్స్ చేస్తే ఎంజిఎం కూడా డెవలప్ అవుతుంది. ఇట్లా ఒక హెల్త్ హబ్, మంచి రోడ్ల నిర్మాణం, ఒక టూరిజం హబ్, ఒక ఇండస్ట్రీస్ ఇట్లా తీసుకొచ్చి వరంగల్ నగరాన్ని ఉమ్మడి అంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరింత ప్రజలకు ఉపాధి అవకాశాలు, రైతులకు ఇంకేమైనా అంటే దేవాదుల ప్రాజెక్ట్. యాక్చువల్లీ దేవాదుల ప్రాజెక్ట్ డెడికేటెడ్ టు వరంగల్ ఓన్లీ. దాన్ని వరంగల్ నగరానికి మళ్ళీ మంచినీళ్ళను దాన్ని ఆ తుపాకులో కూడా ప్రాజెక్టును పూర్తి చేసి తద్వారా మంచినీటిని, సాగునీటి గుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీసుకొచ్చేవంటి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలా, అక్కడి నుంచి నీరు వచ్చేలా కూడా సీరియస్గా ప్రభుత్వం వెంటబడి దాన్ని పూర్తి చేసేటువంటి పని. ఇట్లా ఎవరు చేయని విధంగా గతంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిస్టుగా, గతంలో కమ్యూనిస్ట్ ఎంపీలు లేరు ఇక్కడ, ఒక మొట్టమొదటి కమ్యూనిస్ట్ ఎంపీగా ఇక్కడ ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఏ ఎంపీలు చేయని కొన్ని సీరియస్ పనులు చేయడానికి ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా, సఫలమవుతా అని చెప్పి కూడా నేను భావిస్తున్నా. అందుకు పార్టీలు టికెట్ ఇవ్వాలి, మీరంతా నాకు ఓటు వేయాలి. నువ్వు ఓటు వేస్తావు కదా? వేస్తావా? రైట్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పార్టీ ఒక టికెట్ ఇవ్వలేదు అనుకుందాం, అంటే ఇండిపెండెంట్ అయినా మీరు బరిలో ఉండబోతున్నారా? లేదు, పార్టీ టికెట్ ఇవ్వలేదనుకో మళ్ళీ నా జర్నలిస్ట్ వృత్తిని నేను చేసుకుంటాను. సిపిఐ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో పోటీ చేస్తున్నాను. సిపిఐ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో నాకు టికెట్ వస్తే నేను పోటీ చేస్తాను.
ఇండిపెండెంట్గా నేను పోటీ చేయను. ఇండిపెండెంట్గా పోటీ చేసి అంత బేరసారాలు నా క్యారెక్టర్ కాదు, నా అంబిషన్ కాదు. ఇస్తే అఫీషియల్గా సిపిఐ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో టికెట్ ఇస్తే పోటీ చేస్తా, గెలుస్తా, ప్రజలకు సేవ చేస్తా. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ జర్నలిస్ట్గా నా వృత్తి నేను కొనసాగించుకుంటా, మళ్ళీ ప్రజలలోనే ఉంటా, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. అంటే మీ ఐడియాలజీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే లైన్ వైజ్గా చెప్పారు, డెవలప్మెంట్ గురించి, ఇటు హాస్పిటాలిటీ గురించి, ఇటు స్టూడెంట్స్ గురించి, అటు ఆటో కార్మికుల గురించి అడితే అది కూడా చెప్పారు. మీకు మేమైతే మా ఛానల్ తరపు నుంచి అయితే మీకు పార్టీ తరపున టికెట్ ఇవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులందరికీ కూడా లాస్ట్గా ఒక ఏమైనా విషయం తెలియజేయాలనుకుంటే చెప్పండి. ఎన్ఎస్ఆర్ ఛానల్ తరఫున ఉన్నటువంటి అంటే వీక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి అంటే కాంగ్రెస్ కూడా ఉన్నటువంటి ఇండియా కూటమిలో సిపిఐ అభ్యర్థిగా ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్గా ఇక్కడ పోటీ చేయాలని ఒక ఆశతో నేను అప్లై చేసుకున్న. పార్టీ టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నా. ఖచ్చితంగా టికెట్ నాకు ఇస్తే కనుక ఖచ్చితంగా గెలుస్తా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, నా యొక్క క్యాండిడేచర్పై సర్వే నిర్వహించండి. మీ కాంగ్రెస్ క్యాండిడేట్లు మిగతా ఆస్పిరెంట్ల పైన సర్వే నిర్వహించండి, నా యొక్క క్యాండిడేచర్ పైన సర్వే నిర్వహించండి. నిజంగా నా సర్వేలో నేను రాకపోతే మీ అప్ టు ద మార్క్ లేకపోతే ఖచ్చితంగా నేను విరమించుకుంటాను. సర్వే ద్వారా నాకు మంచి రేటింగ్, ర్యాంకింగ్ వస్తే కనుక నాకు ఖచ్చితంగా సిపిఐ పక్షాన టికెట్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా గెలుస్తా. ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ప్రజా సంఘాలతో ఉన్నటువంటి సంబంధాలు, అందరు విద్యార్థి యువకులు, మేధావులు, టీచర్లు, ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓస్, టీఎన్జిఓస్ అందరితో, కార్మిక సంఘాలతో, అన్ని సంఘాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, జర్నలిస్టులతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి సత్సంబంధాలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తాయి, వాళ్ళు గెలిపిస్తారనేటువంటి ఆశతో ఉన్న. నాకు ఇండియా కూటమి పక్షాన టికెట్ ఇవ్వాలని, ఇస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయనని మరొకసారి ఎన్ఎస్ఆర్ ఛానల్ పక్షాన ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా సిపిఐ పార్టీని కోరుకుంటున్నా. ప్రజలు కూడా టికెట్ వస్తే మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఎస్ఆర్ వీక్షకులకు. మరి విన్నారు కదా సార్ చెప్పిన మాటల్ని. అంటే ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా కానీ వీరు మాత్రం జర్నలిజంలో ఉండి ప్రజాసేవ చేయాలని వీరు అనుకుంటున్నారు. మరి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. మరి ఇలాంటి ఇంకా మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి మా ఎన్ఎస్ఆర్ న్యూస్. నమస్తే.